హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు స్పైసీ చాక్లెట్స్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో ఇది మరీ మెత్తగా కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు, మృదువైన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మూత ఉంచి పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం వీటిలోకి. సో పొటాటోస్ని, ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఒక 3-4 ఆలుగడ్డల్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ ఉంటే స్మాషర్తో చేసుకోండి, నా దగ్గర స్మాషర్ లేదు. సో ఈ విధంగా స్మాష్ చేసుకుంటారు. సో దీనిలోకి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేద్దాం. సో సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 1/2 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి తగినన్ని, అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర ఒక కట్ట, తర్వాత కొద్దిగా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి, పిల్లలకి మరీ స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది. సో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దీన్ని మొత్తం స్టఫింగ్ని నీట్గా కలుపుకోవాలి. అదేవిధంగా 1/2 చెక్క నిమ్మ చెక్కని కూడా పిండుకోవాలి. సో 1/2 లేదా ఒక చెక్క నిమ్మ చెక్క పిండుకోవాలి. తర్వాత దీన్ని మొత్తం ఈవెన్గా కలుపుకొని స్మాషర్ని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చపాతీలాగా ఉండలుగా చేసుకొని చపాతీలాగా వత్తుకోవాలి. సో దీన్ని నైఫ్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క పీస్ తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దీంట్లో పెట్టుకొని చాక్లెట్ లాగా ఫోల్డ్ చేసుకుని మనం నైఫ్తో లేదా ఫోర్క్తో చాక్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. సో చూసుకొని చేసుకోండి, అంటే మీకు చాక్లెట్స్ ఏ సైజులో రావాలో చూసుకొని ఆ సైజులో కట్ చేసుకోవాలి చపాతీని ఈ విధంగా. సో మైదా పిండి యూజ్ చేయదండి, గోధుమ పిండిని యూజ్ చేశాను నేను. మీరు కూడా గోధుమ పిండి యూజ్ చేయండి, చాలా బాగా కుదురుతాయి. మైదా పిండితో అయితే ఇంకా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. సో మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి పిల్లలకి కూడా మనం గోధుమ పిండితో చేసుకున్నట్టయితే కూడా సేమ్ స్ట్రక్చర్, సేమ్ టేస్ట్ వచ్చింది. నాకైతే చాలా బాగా కుదిరాయి, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా ఒక ముక్క తీసుకొని స్టఫింగ్ నీళ్ళలో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, ఒకవేళ మనకు ఊడిపోతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ పెట్టుకొని ఈ విధంగా చాక్లెట్ మాదిరిగా అంచుల్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ తీసుకొని 2 సైడ్లకి కూడా ఫోర్క్ తోటి చాక్లెట్స్ పేపర్ ఏ విధంగా ఫోల్డింగ్ వస్తుంది చాక్లెట్స్కి, ఆ విధంగా వచ్చేటట్టుగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగతా పిండి అంతటిని కూడా, చపాతీ ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా చాక్లెట్స్ లాగా స్టఫ్ చేసుకొని ఈ విధంగా రెడీగా ఉంచుకోవాలి. ఇది ఒక చక్కటి స్నాక్ ఐటమ్ అండి. నేను ఇంతవరకు చేసిన వాటిలో నాకు ఇది బాగా నచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చాక్లెట్స్ అన్నిటినీ కూడా మనం సరిపడా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ ఉన్నట్టయితే లోపల స్టఫింగ్ పెట్టిన మసాలా అనేది ఉడకదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఓపికగా నిదానంగా ఫ్రై చేయాలి. అప్పుడే లోపల అంతా కూడా బాగా మనకి ఉడుకుతుంది, టేస్టీగా అవుతుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా కుదిరాయి. మంచిగా చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ లాగా వస్తాయి. సో రొటీన్గా కాకుండా పిల్లలకి ఇట్లా కొత్తగా చేసినట్టయితే
మనకు బయట ఫుడ్ అడగకుండా ఉంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.